పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం తిమ్మాపురం గ్రామానికి సమీపంలో జాతీయ రహదారిపై సినిమా స్టైల్లో కారు పల్టీ కొట్టి ప్రమాదం జరిగిన ఘటన చోటు చేసుకుంది. జనవరి 1 రోజు దాదాపుగా రాత్రి 9 గంటల సమయంలో తిమ్మాపురం గ్రామాన్ని దాటుకుంటూ అంటే గుంటూరు వైపు నుంచి చిలకలూరుపేటకు వస్తున్నటువంటి డైరెక్షన్లో తిమ్మాపురం గ్రామాన్ని దాటి ముందుకొచ్చినటువంటి కారు డివైడర్ని ఢీకొట్టి కారు గాల్లో ఎగిరి చాలా దూరం అది గాల్లోనే ఎగురుతూ మరి ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు పక్కన ఉన్నటువంటి కందకంలో కారు పల్టీ కొట్టి పడిపోవడం జరిగింది. గమనించిన స్థానికులు 108కు అదేవిధంగా ఎడ్లపాడు పోలీసులకు తెలియచేయడంతో ఘటనా స్థలానికి ఎడ్లపాడు ఎస్ఐ టి శివరామకృష్ణ వారి సిబ్బంది చేరుకొని ఈ కారు ఘటనలో గాయపడినటువంటి 6 యువకులను 108లో చిలకలూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు పంపించడం జరిగింది. అయితే ఈ కారులో దాదాపుగా 6 యువకులు ఫుల్గా మందు తాగి ఉండటం వల్లనే ఈ కారు ప్రమాదం జరిగిందని చెప్తూ ఉన్నారు. ఈ కారులో ఉన్నటువంటి 6 వివరాలు: వేర్ల శివనాగరాజు, గణపవరం గ్రామం, నూకల అఖిలు, షేక్ నాగూర్, సెల్ పాయింట్ హేమంత్, కిరణ్ కుమార్. అదే వీరందరూ కూడా గణపవరం గ్రామంలోని చవిటిపాలెం రాజీవ్ గాంధీ కాలనీకి చెందినటువంటి యువకులుగా అక్కడికి వచ్చినటువంటి వారి బంధువులు, మిత్రులు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఎడ్లపాడు ఎస్ఐ శివరామకృష్ణ తెలియపరచవలసి ఉంది. పూర్తి వివరాలతో మరొక న్యూస్ని అందించడం జరుగుతుంది. యువర్ వాయిస్ అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. ఏంది కారు అట్టన్నా ఇక్కడ వచ్చాను నేను. పోత వాళ్ళు